ఏదైతే నిన్న ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఒక యూనియన్ నాయకులు మరి అమర నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. కూర్చున్న సందర్భంలో అక్కడ ఏదైతే ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల నేతలను ఎందుకు ఆ బస్ భవన్లోకి రానివ్వడం లేదనేది కూడా కొద్దిగా మరి ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఏదైతే ఆర్టీసీ కార్మికులు వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళనివ్వలేదు. మొన్న రిటైర్ అయినటువంటి కార్మికులు బకాయిల కోసం వెళ్ళినప్పుడు ఆ బస్ భవన్లోకి వెళ్ళనివ్వలేదు. నిన్న అమర నిరాహార దీక్ష చేస్తారని శాంతియుతంగా అంటే కూడా కనీసం అక్కడ కూర్చోడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. కనీసం లోపలికన్నా పంపిస్తలేరు, బయటనైనా కూర్చుంటాని బయట దీక్ష కూర్చున్నా కూడా ఆ దీక్షను భగ్నం చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఆర్టీసీ దీక్ష భగ్నం, హనుమంతు దీక్షపై పోలీసుల ఉక్కుపాదం, ఆర్టీసీ కార్మిక నేతలు సహా పలువురి అరెస్ట్, గాంధీ దవాఖానలో కొనసాగుతున్న దీక్ష విలీనం చేసేదాకా పోరాడతామని ప్రకటన అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే నిన్న మరి ఒక టీజీఎంయూకి సంబంధించినటువంటి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు నిన్న ఆ బస్ భవన్ ముందట మరి అమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయనతో పాటు కొంతమంది కూడా ఆ దీక్ష కూర్చున్నారు. ఆ దీక్ష కూర్చుందామని వెళ్తున్నటువంటి క్రమంలో వందలాది మంది పోలీసులు మోహరించి చుట్టూ మొత్తం హై అలర్ట్ అయి ఎవరిని కూడా లోపలి ఓనివ్వకుండా, కనీసం గేట్ వద్ద కూడా కూర్చొనివ్వకుండా చాలా ఇబ్బంది గురి చేసారు వాళ్ళని. ఇక కనీసం ప్రెస్ మీట్ పెడతామంటే కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. వాళ్ళను చాలా వరకు కూడా మరి మనుషుల్లాగానైతే గుంజుకపోలేదు, ఇష్టానుసారంగా తీసుకుపోయి ఆ వ్యాన్లో పడేసినటువంటి తీరును కూడా నిన్న మీరు అందరు చూసే ఉంటారు. సో తెలంగాణ రాష్ట్రంలో కంచెలేని ప్రభుత్వం కొనసాగిస్తామని చెప్తూనే మరో